Hi viewers, welcome to AS Media. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీని జనం ఇంటికి పంపారు. కేసీఆర్ ను కాదని రేవంత్ రెడ్డిని సీఎం చేశారు. ఇప్పుడు ఏపీ వంతు. అయితే తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే ఏపీలో జగన్ గెలుస్తాడని, తెలంగాణలో కేసీఆర్ ఓడిపోతే ఏపీలో కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుందని పలు రకాల చర్చలు, రాజకీయ నిపుణుల విశ్లేషణలు జరిగాయి. అయితే మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ క్రమంలో ఏపీలో గెలిచేది ఎవరో తేల్చి చెప్పారు గులాబీ బాస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వచ్చే నెల 13న జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో అధికారంపై కేసీఆర్ మనసులో మాట బయటపెట్టారు. గతంలో మీరు తెలుగుదేశం జమానాలో పనిచేశారు. పాత పార్టీకి చెందిన మిత్రుడు చంద్రబాబు నాయుడు గెలవాలా, యువకుడు మీ సన్నిహితుడైన జగన్మోహన్ రెడ్డి గెలవాలా? మీ ఆలోచన ఏంటి? అక్కడ ఏం జరుగుతుందని అనుకుంటున్నారు అని కేసీఆర్ ను యాంకర్ ప్రశ్నించారు. అయితే దీనికి సమాధానమిస్తూ కేసీఆర్ ఏపీలో గెలుపు ఎవరిది అనే దానిపై క్లారిటీ ఇచ్చేశారు. అక్కడ ఏం జరిగినా మాకు పట్టింపు లేదని, మాకొస్తున్న సమాచారం ప్రకారం మళ్లీ ఏపీలో జగనే గెలుస్తారని కేసీఆర్ అన్నారు. అయితే తనకు ఎవరు గెలిచినా బాధ లేదన్నారు కేసీఆర్. ఏపీలో మళ్లీ జగనే సీఎం అవుతారని కేసీఆర్ చెప్పడంతో ఇప్పుడు వైసీపీలో మరింత జోష్ నిండింది. అలాగే కూటమిని కేసీఆర్ కామెంట్స్ నైతికంగా దెబ్బతీసేలా ఉన్నాయంటున్నారు పలువురు రాజకీయ నాయకులు. ఇప్పటికే మెజారిటీ సర్వేలన్నీ జగన్దే మరోసారి అధికారమని తేల్చి చెప్పాయి. మరోవైపు జగన్ గెలుస్తారని, గతసారి వచ్చినన్ని మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం లేదని కూడా కొందరి వాదన. అయితే జగన్తో తన స్నేహం దృష్ట్యా కేసీఆర్ మద్దతుగా మాట్లాడారని కూటమి నేతలు ఆయనపై విమర్శలు చేసే అవకాశమూ లేకపోలేదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.